అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాచెల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఇద్దరూ కూడా అరెస్ట్ కాబోతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కింది కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేశారు. కానీ కోర్టులు ఏవి కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి. లేటెస్ట్గా సుప్రీంకోర్టు వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ 2 వారాల్లోపు పోలీసులు ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. పైగా పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవని చెప్పింది. వాళ్ళు కనపడితే ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఒకవేళ పోలీసులు కంట పడకుండా తిరిగినా సరే కోర్టు ఆదేశాల మేరకు 2 వారాల్లోపు లొంగిపోవాలి. సో జైలు జీవితం తప్పట్లేదు. వీళ్ళ మీద ఉన్న కేసు కూడా హత్య కేసు కాబట్టి 90 రోజుల వరకు, 60 నుంచి 90 రోజుల వరకు ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే ఒక 3 నెలలు జైలు జీవితం గడపక తప్పదు. జైలుకి వెళ్ళిన తర్వాత నార్మల్ బెయిల్ రావడానికి కూడా కొంత సమయం పట్టింది. అసలు విషయం ఏంటంటే, ఈ సంవత్సరం మే 25వ తారీఖున గుండ్లపాడికి సంబంధించిన 2 టీడీపీ కార్యకర్తలని, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములట. వాళ్ళతోటి పిన్నెల్లి సోదరులకి రాజకీయంగా గొడవలు ఉన్నాయంట. వాళ్ళని మే 25వ తారీఖున హుజూర్ నగర్ దగ్గర వివాహ కార్యక్రమానికి ద్విచక్ర వాహనం మీద వెళుతూ ఉండగా, అంటే మోటార్ సైకిల్ మీద వెళుతూ ఉండగా కొంతమంది అడ్డగించి దాడి చేసి చంపారంట. ఆ దాడి చేసిన వాళ్ళని గుర్తించి పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. ఆ 5గురిని విచారించగా, మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వెంకట్రామరెడ్డి గారు చెప్తేనే చేశామని చెప్పేసి వాళ్ళు సాక్ష్యం చెప్పారట. వాళ్ళు చెప్పినటువంటి వాంగ్మూలం మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద, పిన్నెల్లి వెంకట్రామరెడ్డి మీద కేసులు నమోదు చేశారు. A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, A7గా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారు, A5 అంటే ఆల్రెడీ చంపేసిన వాళ్ళు A1, A2, A3, A4, A5 వాళ్ళు దొరికినటువంటి 5గురు. చమ్మన్నందుకు వీళ్ళ మీద A6, A7. అంటే ఇప్పుడు A6, A7 అయినప్పటికీ కూడా, అంటే అక్యూజ్డ్ 6, అక్యూజ్డ్ 7 అయినప్పటికీ కూడా రాబోయే విచారంలో వీళ్ళ పేర్లు ముందుకు కూడా జరగవచ్చు. జరిగింది అంటే వీళ్ళ మీద పెట్టింది హత్య కేసు కాబట్టి ఇందాక చెప్పినట్టు అంత ఈజీగా బెయిల్ రావడం ఉండదు. గతంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని పగలగొట్టిన కేసులో కావచ్చు, ఇతర కేసుల్లో కావచ్చు జైలు జీవితాన్ని గడిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయినటువంటి వ్యక్తుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒకళ్ళు. మాచెల్ల అని ఒక సినిమానే ఉంటుంది. అంటే అది ఒక ప్యాక్షనిస్ట్ నిజవర్గంలాగా మార్చారు. సహజంగా ప్యాక్షనిజం అంటే రాయలసీమలో ఉంటుందని మనం అనుకుంటాం జనరల్గా. కానీ అంతకు మించినటువంటి ప్యాక్షనిజాన్ని పల్నాడు జిల్లాలో పరిచయం చేసినటువంటి వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి అక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు. అక్కడ శాంతి భద్రతల ఇష్యూ క్రియేట్ చేయటం, అవతల పార్టీ కార్యకర్తను బెదిరింపులు గురి చేయటం, మాట వినని వాళ్ళని నానా రకాలుగా లొంగ తీసుకునే ప్రయత్నం చేయటం, ఇలాంటి హత్యాకాండలకు పాల్పడటం, అతని మీద ఇలా చాలా రకాల ఆరోపణలని కూటమి నాయకులు గుప్పిస్తూ ఉంటారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూటమికి బలమైన నాయకత్వం లేకపోవడం ఫలితంగా అక్కడ క్యాడర్ ఉండలేని పరిస్థితుల్లో వీళ్ళు ఇష్టారాజ్యంగా చెల్లుబాటైంది. పైగా చట్టం కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసింది ఆ రోజుల్లో. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే వైసీపీ అధికారం నుంచి పోయిన తర్వాత కూడా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం పాటు ఇంకా వాళ్ళ రాజ్యం కొనసాగింది. తర్వాత కేసులు పట్టి అరెస్టులు అవుతున్నారు. ఇప్పటికీ కొన్ని వ్యవస్థలు, కొంత పరిస్థితి వాళ్ళ చేతిలో ఉంది. అందుకనే ఇలా చేయగలుగుతున్నారని. కానీ అధికారం వాళ్ళది కాదు. అధికార పార్టీ కార్యకర్తల్ని వాళ్ళు చంపగలుగుతున్నారు అంటే పరిస్థితి ఏ రకంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. అంటే వ్యవస్థలు అంటే భయం లేని వాళ్ళే కదా ఇలా చేయగలిగేది. ఏం చేయగలుగుతారు? 3 నెలలు జైల్లో పెడతారు అనేటువంటి ఒక సహజమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకి ఎలా భయం కల్పించాలి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రజలే కామెంట్ రూపంలో తెలియజేయాలి. వీళ్ళ కోసం సపరేట్ చట్టాలు ఏమైనా తయారు చేయాలా ఏంటి అనేటువంటిది, లేదంటే వీళ్ళ మీద నమోదైనటువంటి కేసులు త్వరితగతిన టైం బాండింగ్తో విచారించి తేల్చాలా. ఏది ఏమైనా వీళ్ళ మీద రకరకాల ఆరోపణలు వైసీపీ ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. ఈవెందో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా హత్యలు చేయటమో, చేపించడమో, లేదా ఇంకో బెదిరింపులు దిగటమో ఇలా చేయగలుగుతున్నారు అంటే, భయభ్రాంతులకు గురిగా చేయగలుగుతున్నారు అంటే, ఒకసారి జైలుకి పోయించిన తర్వాత కూడా దీన్ని రిపీటెడ్గా చేయగలుగుతున్నారు అంటే, వీళ్ళని ఎలా పని చేస్తే తప్ప వీళ్ళనిలో మార్పు తీసుకురాగలం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా వ్యవస్థలు ఆలోచించాలి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.